హాయ్ అండి. నేనైతే వినాయక చవితిని మా అత్తయ్య వాళ్ళ ఊర్లో అయితే చాలా బాగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాను. అలాగే మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకైతే కామెంట్ చేసేయండి. నేను ఈ వీడియోలో మా అత్తయ్యనైతే చూపియబోతున్నాను. అలాగే నేను బ్యాక్ డ్రాప్ ఎలా చేశానో సింపుల్‌గా ఇంట్లోనే ఈజీగా అయితే నేనైతే చేశాను. అది ఎవరైనా చూడకపోతే నేను కింద ట్యాగ్ చేస్తాను, వెళ్లి చూసేయండి. తనే మా అత్తయ్య అయితేనే నేను ముందు వీడియోస్‌లో మా అత్తయ్యని కూడా నేను మీకు పరిచయం చేస్తాను. అలాగే మీరు ఎలా చేసుకున్నారో పూజ నాకు కింద కామెంట్ చేసేయండి. వినాయక చవితి అంటే మా హస్బెండ్‌కి చాలా ఇష్టం అసలు. నేను ఫస్ట్ టైం అయితే ఇలాగా ఫ్యామిలీస్‌తో సెలబ్రేట్ చేసుకోవడం అసలు. విలేజ్ అంటేనే చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు కదా, ఏ ఫెస్టివల్ అయినా. అందులో ఫస్ట్ గుర్తొచ్చే ఫెస్టివల్ అయితే వినాయక చవితి. అసలు చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. ఉట్టు కొట్టడం కానీ, అలాగా కోలాటాలు నైట్ అయ్యేసరికి అవన్నీ అయితే నేను ఫస్ట్ టైం అయితే చూడడము నాకైతే చాలా బాగా నచ్చింది. ఇలా సెలబ్రేట్ చేస్తారని అయితే నేనైతే అస్సలు ఊహించలేదు. ఇంకటి నుంచి నేను ఎవ్రీ ఇయర్ ఇంకా వినాయక చవితి అయితే ఇక్కడికైతే వచ్చి అయితే నేను సెలబ్రేట్ చేసుకుంటాను. అలాగే మీకు కానీ వీడియో కానీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. అలాగే